డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరుద్యోగుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగార్థుల న్యాయమైన డిమాండ్లను లేఖ ద్వారా ముఖ్యమంత్రి ముందు పెట్టారు. పోలీసు ఉద్యోగాల కోసం యువకులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం కళ్ళకు కట్టారు. 5,000 కాకుండా 20,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని, వయోపరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పోరాడి మొద్దు నిద్ర నటిస్తున్న సర్కారు కళ్ళు తెరిపిస్తుందని కేటీఆర్ లేఖలో ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2.5 ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పేద మధ్యతరగతి ఉద్యోగార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ 2.5 ఏళ్లు దాటినా అమల్లో విఫలమైందని మండిపడ్డారు. ఆర్థికంగా కష్టనష్టాల కోర్చి రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతూ మైదానాల్లో పరుగులు పెడుతున్న పోలీసు ఉద్యోగార్థుల కష్టాలు కన్నీళ్లను లేఖలో ప్రస్తావించారు. నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ ఉద్యమ నినాదమని గుర్తు చేశారు. కానీ కొద్ది రోజులుగా ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని పోరాడుతున్న పోలీసు ఉద్యోగార్థుల డిమాండ్లను సర్కారు పెడచెవిన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు సిద్ధమయ్యేవారు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద మధ్యతరగతి వారే ఉంటారని అన్నారు. ఏండ్లకేండ్లుగా తల్లిదండ్రులకు దూరంగా అద్దెగదులు, హాస్టళ్లలో ఉంటూ రాత్రింబవళ్లు కష్టపడుతున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. అష్ట కష్టాలు పడుతూ పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న పేద మధ్యతరగతి బిడ్డల ఆశలపై నీళ్లు చల్లవద్దని కోరారు. నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కారుపై ఉన్నదని కేటీఆర్ హితవు పలికారు. "17,000 పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా బహిర్గతమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. 12,000 ఖాళీలు ఉన్నట్లు పలుమార్లు సీఎం, మంత్రులు ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. కానీ కేవలం 5,000 ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇది పోలీస్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న 15 లక్షల మంది నిరుద్యోగుల్ని నిండా ముంచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు నిర్లిప్త వైఖరికి నిరసనగా దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో నిత్యం నిరుద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. "15 లక్షల మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కేవలం 5,000 పోస్టుల భర్తీతో అన్యాయం చేయకుండా 20,000 ఖాళీలతో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జీవో నెంబర్ 87 ప్రకారం ఎస్ఐ అభ్యర్థులకు 35 ఏండ్లు, కానిస్టేబుల్ అభ్యర్థులకు 32 ఏండ్ల వయోపరిమితి విధించారని, కానీ పోలీస్ నోటిఫికేషన్లు విడుదలై 4 ఏండ్లు గడుస్తున్నందున వయోపరిమితిని సడలించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. లక్షలాది మంది అభ్యర్థులకు సడలింపు అత్యంత కీలకమన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు 36 ఏండ్లు, ఎస్ఐ అభ్యర్థుల వయోపరిమితి 37 ఏండ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఒకే రకమైన ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. కానీ 35 ఏండ్ల వయస్సు కలిగిన అభ్యర్థి ఎస్ఐ పోస్టుకు శారీరకంగా అర్హత సాధించినప్పుడు అదే 35 ఏండ్ల కానిస్టేబుల్ అభ్యర్థికి అవకాశం నిరాకరించడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో వయోపరిమితి పెంపు శ్రేయస్కరమని చెప్పారు. లేదంటే నిరుద్యోగుల తరపున బీఆర్ఎస్ పోరాడి మొద్దు నిద్ర నటిస్తున్న సర్కారు కళ్ళు తెరిపిస్తుందని కేటీఆర్ లేఖలో ప్రకటించారు. బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి హామీ ఇవ్వకున్నా 47,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. కొత్త రాష్ట్రంలో బాలారిష్టాలను అధిగమించి 2,32,000 ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1,60,000కు పైగా భర్తీ చేశామని వెల్లడించారు. 2016లో 9,281 కానిస్టేబుల్, 539 ఎస్ఐ ఉద్యోగాలు, 2018లో 18,428 కానిస్టేబుల్, 1,271 ఎస్ఐ పోస్టులు, 2022లో 16,614 కానిస్టేబుల్, 554 ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. 95% లోకల్ రిజర్వేషన్లు సాధించి యువతకు మేలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎన్నికల ముందు ఓట్ల కోసం యూత్ డిక్లరేషన్ పేరిట హామీలు గుప్పించి ఇప్పుడు మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. గద్దెనెక్కి 2.5 ఏళ్లు దాటినా కేవలం 17,000 ఉద్యోగాలని భర్తీ చేసిందని విమర్శించారు.
నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తామనే హామీని గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో నియామకాలు పూర్తి చేసిన 50,000 ఉద్యోగాల క్రెడిట్ కొట్టేసేందుకు కొత్త నాటకానికి తెరలేపిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి నియామకాలపై దృష్టి పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.